హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీమస్తి. ప్రపంచం మొత్తంలో ఉన్న ఫుట్బాల్ ఫ్యాన్స్ అందరికి రెడీ అయిపోవచ్చు అండి. ఎందుకంటే వరల్డ్ కప్, సో ఫీఫా వరల్డ్ కప్ 2026 అనేది స్టార్ట్ అవబోతుంది. దాని గురించి న్యూస్ అయితే ఆల్రెడీ వచ్చేసింది. అండ్ మీలో చాలా మందికి యుఎస్ఏ రావాలని ఉంటది. అంటే మీరు ఆల్రెడీ వీసా అప్లై చేసి ఉండొచ్చు, బట్ ఇప్పటివరకు రాకపోతే, లేదు అంటే ఒకవేళ మీకు యుఎస్ఏ ట్రావెల్ చేయాలని ఉందంటే దిస్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్ అండి. ఎందుకు అంటే ఈ టైంలో ఫీఫా వరల్డ్ కప్ టైంలో కనుక వీసా మీరు అప్లై చేస్తే మీకంటూ ఒక ప్రయారిటీ వీసా మీద ఇంకా తొందరగా వీసా వచ్చే ఛాన్స్ అయితే ఉంది. అసలు దానికి ఏం కావాలి, అసలు ఈ ఫీఫా వరల్డ్ కప్ ఎప్పుడు స్టార్ట్ అవుద్ది, అసలు ఈ విషయాలన్నీ తెలుసుకోవాలంటే లెట్స్ గెట్ స్టార్టెడ్. వీడియో స్టార్ట్ చేసేద్దాం. అండ్ మీ అందరికి చాలా మందికి తెలిసే ఉంటది ఏంటి అంటే మన ఇండియా కాకుండా అంటే యుఎస్ఏ గానీ యూరోప్ కంట్రీస్ లో బాగా ఫేమస్ అయిన గేమ్స్ లో ఫుట్బాల్ అంటే వీళ్ళకి చాలా చాలా ఇష్టం అనమాట. అంటే మనకి క్రికెట్ ఎంత ఇష్టమో వీళ్ళు కూడా అంతే ఫేవరెట్ గా ఫుట్బాల్ అయితే ఇష్టపడతాం. సో ఇంకా 2026 లో అయితే ఫుట్బాల్ వరల్డ్ కప్ జరగబోతుంది. సో దాన్నే మనం ఫీఫా అంటాం అనమాట. సో ఫీఫా 2026. సో ఇదైతే మెయిన్ గా 3 దేశాల్లో అయితే జరుగుతుందని. ఒకటి ఫస్ట్ వచ్చేటప్పటికి యుఎస్ఏ, అండ్ సెకండ్ కెనడా, అండ్ థర్డ్ వన్ ఈజ్ లైక్ మెక్సికో. సో మొత్తం 3 దేశాలు. సో 3 దేశాలు కూడా పక్క పక్కనే ఉంటాయి యుఎస్ఏకి. సో చూసుకున్నట్లయితే అండ్ ఒక్కొక్క కంట్రీలో ఎన్నెన్ని గేమ్స్ జరుగుతున్నాయి అనేది చూసుకుందాం. ఫస్ట్ యుఎస్ఏలో వచ్చేటప్పటికి మోస్ట్ ఆఫ్ ద గేమ్స్ అన్ని యుఎస్ఏలోనే జరుగుతున్నాయి. దాని తర్వాత కెనడా, అండ్ దాని తర్వాత మెక్సికో. సో యుఎస్ఏలో అయితే టోటల్ 11 సిటీస్ లో అయితే జరుగుతుంది. అండ్ టోటల్ మ్యాచెస్ వచ్చేటప్పటికి 78 మ్యాచెస్ అయితే జరుగుతున్నాయండి. అండ్ కమింగ్ టు కెనడాలో వచ్చేసేటప్పటికి టూ సిటీస్ లో అయితే జరుగుతుంది. అండ్ అలాగే మెక్సికోలో కూడా 2 సిటీస్ లో అయితే జరుగుతుంది. అండ్ దీంట్లో మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఫస్ట్ మ్యాచ్ అయితే మనకి మెక్సికోలో అయితే జరుగుతుంది. అండ్ ద ఫైనల్ మ్యాచ్ వచ్చేటప్పటికైతే యుఎస్ఏలో న్యూ జెర్సీ సిటీలో అయితే జరుగుతుందండి. అండ్ టోటల్ గా 6 మిలియన్ టికెట్స్ అయితే ఉండబోతున్నాయి. సో ఆ 6 మిలియన్ ప్లస్ టికెట్స్ లో మీది ఉంటుందా చూద్దాం. అండ్ మోస్ట్ ప్రాబబ్లీ అండ్ టికెట్స్ అయితే ఇంకా రిలీజ్ చేయలేదు. టికెట్స్ వచ్చేటప్పటికి ఎర్లీ 2026 అయితే రిలీజ్ చేస్తారండి. సో మేబీ జాన్ లో అయితే రిలీజ్ చేయొచ్చు, ఆర్ జాన్ ఫస్ట్ వీక్స్ లో కానీ లేదా జాన్ ఎండింగ్ వీక్ లో అయితే రిలీజ్ అయితే చేస్తారు. ఇంకా పర్టికులర్ ఎగ్జాక్ట్ డేట్ అయితే మనకైతే తెలియదు. అండ్ ఇంకొకటి వచ్చేసి అసలు ఈ ఫుట్బాల్ గేమ్స్ ఎప్పటి నుంచి అయితే స్టార్ట్ అవుతాయి అనేది మనం చూద్దాం. ద ఎగ్జాక్ట్ డేట్స్. సో ఫుట్బాల్ గేమ్స్ వచ్చేటప్పటికి జూన్ 11 నుంచి జూలై 19, 2026 వరకు అయితే జరుగుతుంది. అంటే ఫస్ట్ మ్యాచ్ వచ్చేటప్పటికి జూన్ 11th, దట్ ఈస్ అట్ మెక్సికో. అండ్ జూలై 19th ద ఫైనల్ మ్యాచ్ ఈజ్ అట్ యుఎస్ఏ అండ్ ద సిటీ ఈజ్ న్యూ జెర్సీ. సో అండ్ దీంట్లో ఏంటంటే యుఎస్ఏ అయితే ఫస్ట్ అయితే ఒక అనౌన్స్మెంట్ అయితే ఇచ్చింది. ఎవరైతే ఫుట్బాల్ ఫ్యాన్స్ ఉంటారో, లేదు అంటే అసలు ఎవరికైతే అసలు ఈ మ్యాచ్ చూడాలని ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళనైతే ఒక బ్యూటిఫుల్ ఆపర్చునిటీ అండి. సో మీలో గనక మీకు గనక ఈ ఛాన్స్ కావాలంటే డోంట్ మిస్ దిస్. కంప్లీట్ ఎండ్ వరకు అయితే చూడండి ఈ వీడియో. అండ్ మీకు గనక నా ఛానల్లో వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ ట్రై టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ నేను చెప్పినట్టు యుఎస్ఏ అయితే ప్రయారిటీ వీసా అన్నది అయితే పెట్టింది. సో ఈ వీసా ఏంటంటే యూజువల్ గా మనకి B1, B2 వీసా ఉంటుంది. ఎవరైతే టూరిస్ట్ వీసా అనమాట, ఎవరైతే రావాలనుకుంటున్నారో యూజువల్ గా ఏంటంటే మీకంటే ఇక్కడ ఎవరైనా రిలేటివ్స్ ఉంటే వాళ్ళ ద్వారా మీరు అప్లై చేసుకోవాలి. లేదు అంటే ఎవరైతే గ్రాడ్యుయేట్ అవుతున్నారో వాళ్ళకి మీరు గ్రాడ్యుయేషన్ సెరమనీకి అటెండ్ అవ్వాలి అంటే దానికి కూడా మనం అదే వీసా యూజ్ చేస్తాం. సో అదే కేటగిరీలోనే ఈ B1, B2 వీసా అనేది మీరు గనక యుఎస్ఏకి గేమ్ చూడ్డాకైతే రావాలనుకుంటే మీరు ఈ వీసాకి అయితే అప్లై చేసుకోవచ్చు. అండ్ దీంట్లో యూజువల్ గా ఏంటంటే మనకి ఒక వీసా స్లాట్ దొరకడానికి లాంగ్ డ్యూరేషన్ అంటే లాంగ్ టైమ్స్ ఉంటాయండి. ఎందుకంటే మనకి స్లాట్ దొరకడం చాలా కష్టం. సో దానికే యుఎస్ ఇంకొకటి ఏం చేస్తుందంటే ప్రయారిటీ వీసా కింద మీకంటూ ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. అంటే మీకు ఫస్ట్ ఛాన్స్ ఇస్తారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు ఇండియాలో ఉన్నాను అనుకోండి, నేను ఒక B1, B2 వీసాకి అప్లై చేశాను. అంటే ఈ ఫీఫా వరల్డ్ కప్ కాకుండా నేను విడిగా చూద్దాము, ట్రావెల్ చేద్దామని చెప్పి నేను ఇండియాలో కనుక అప్లై చేస్తే ఒకవేళ అదే టైంలో అండ్
సో మీరు కూడా ఇప్పుడు ఫీఫా వరల్డ్ కప్ ఉంది కాబట్టి మీలో కూడా కొంతమందికి ఇంట్రెస్ట్ ఉండొచ్చు ఫీఫా అంటే. సో మీలో ఒకళ్ళు ఫీఫా వరల్డ్ కప్ చూద్దామని చెప్పి ఆ ఫీఫా చూడ్డానికి మీరు కూడా వీసా అప్లై చేస్తే మీకు ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చి మీకు ఫస్ట్ స్లాట్స్ ఇవ్వడానికైతే ట్రై చేస్తారు. అదే దాని మీనింగే వీసా ప్రయారిటీ అన్నమాట. సో ప్రయారిటీ వీసా అంటే సో ఫస్ట్ మీకు ప్రయారిటీ ఇచ్చి మీకు స్లాట్స్ ఇస్తారు, దాని తర్వాతే మాకు స్లాట్స్ ఇస్తారు. అండ్ ఈ వీసాలో కూడా మీరు వెళ్ళాలి అంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఏంటి అంటే మనం ఫీఫా పాస్ అనేది అయితే కొనుక్కోవాలి. దట్ ఈస్ కాల్డ్ టికెట్ అండి, పాస్ కూడా అంటారు కాబట్టి అది చెప్తున్నాను. సో ఈ ఫీఫా పాస్ మీరు కొనుక్కున్నాక మీకంటూ ఒక ఎలిజిబిలిటీ వస్తుంది. అండ్ ఈ ఫీఫా పాస్ తో మీరేంటంటే మీరు అప్లై చేసుకోవచ్చు. బట్ ఇక్కడే ఒక క్యాచ్ ఉంది. ఏంటి అంటే మీరు ఫీఫా పాస్ కొన్నంత మాత్రాన మీకు వీసా ఇవ్వాలని రూల్ లేదు. అలాగే మీరు ఫీఫా పాస్ కొన్నారని చెప్పి మీకు వీసా వస్తుందని గ్యారంటీ కూడా లేదు. సో అది టోటలీ డిపెండ్స్ అపాన్ మీరు ఇచ్చే ఇంటర్వ్యూ బట్టి. అండ్ మీ అందరికీ తెలిసినట్టయితే ఎప్పుడైతే ట్రంప్ గవర్నమెంట్ అయితే వచ్చిందో అప్పటి నుంచి వీసాస్ అనేవి చాలా చాలా స్ట్రిక్ట్ చేశారు. అండ్ రూల్స్ కూడా చాలా 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 స్ట్రాంగ్ గా ఉండి చాలా స్ట్రిక్ట్ గా ఉంటున్నాయి. అంటే మీరు కూడా ఈ వీసాకి అప్లై చేసినప్పుడు మీ బ్యాక్గ్రౌండ్, మీ డీటెయిల్స్ అన్ని తరోగా చెక్ చేస్తారు. ఈవెన్ ద సోషల్ మీడియా అకౌంట్స్ కూడా చెక్ చేస్తారు. అది గుర్తుపెట్టుకోండి. ఈ జస్ట్ మీ స్టూడెంట్ వీసా అయితే చెక్ చేస్తారు, మిగిలిన వీసా అయితే చెక్ చేయరు అన్నది కాదు. మీరు వీసాకి వెళ్తున్నారంటేనే దాని అర్థం ఏంటి, మొత్తం అంతా తరోగా చెక్ చేస్తారు. అండ్ మీరు దానికైతే రెడీగా ఉండండి. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే, ఒకవేళ మీ ఫ్రెండ్స్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నా ఇది షేర్ చేయండి. ద ప్రాసెస్ ఈజ్ సింపుల్. మీరు ఫస్ట్ B1 B2 లాగానే మనం కూడా ఏం చేయాలి అనేది నేను క్లియర్ గా చెప్తాను. ఫస్ట్ వచ్చేటప్పటికి మనము వీసా ఫీజు అనేది అయితే పే చేయాలి. పే చేశాక మీకంటూ వీసా స్లాట్స్ కి ఓపెన్ అవుతాయి. ఆఫ్టర్ 24 hours మనం పే చేశాక మనకంటూ వీసా స్లాట్స్ అనేవి ఓపెన్ అవుతాయి. సో మీరు వీసా స్లాట్స్ ప్రాసెస్ లో మీరంటూ ఒక DS-160 ఫామ్ అనేది అయితే ఒకటి ఉంటుంది. అదైతే మీరైతే ఫిల్ చేయాలి. అండ్ దాంట్లో మీరు ఇచ్చే డీటెయిల్స్ ఏముంటాయి, మీరు ఇలా ఫీఫాకి రావాలనుకున్నా నాకు ఇలా ఇంట్రెస్ట్ ఉంది అన్నదైతే మీరైతే మెన్షన్ చేస్తారు. అలాగే మీకు ఇంకా పర్సనల్ డీటెయిల్స్ అని మీరైతే దాంట్లో మెన్షన్ చేస్తారు. సో అదే ఫామ్ తో మీకంటూ ఒక వీసా స్లాట్ అనేది ప్రయారిటీ వీసా కింద వస్తారు కాబట్టి ఆ వీసా స్లాట్ అనేది మీకైతే ఇస్తారు. సో ఆ వీసా స్లాట్ బుక్ చేసుకుని మీరు వీసా ఇంటర్వ్యూకి అయితే వెళ్తారు విత్ ఆల్ యువర్ పాస్పోర్ట్ అండ్ డాక్యుమెంట్స్. అంటే మీ ఫైనాన్షియల్ డాక్యుమెంట్స్ కూడా మీరు తీసుకుని వెళ్తారు. వెళ్ళాక మీకు ఇంటర్వ్యూ జరుగుతుంది. అండ్ మీకు ఇంటర్వ్యూ జరిగినప్పుడు మీరు వీసా ప్రయారిటీ కాబట్టి అక్కడ ఉన్న వీసా ఆఫీసర్ కి మీరు చెప్పే రీజన్స్ జెన్యూన్ అనిపిస్తే మీకైతే వీసా ఇస్తారు. అండ్ నేను చెప్పినట్లు మీరు ఫీఫా పాస్ ఉన్నంత మాత్రాన మీకు వీసా రావాలని రూల్ లేదు. అండ్ వస్తుందన్న గ్యారంటీ కూడా లేదు. సో అదొకటి మరి క్లారిటీగా గుర్తుపెట్టుకోండి. అండ్ దీంట్లో మీకు నేనేం చెప్తానంటే మీరు B1 B2 వీసా లాగానే దీనికి కూడా ఫీఫా పాస్ ఉంది కాబట్టి ప్రయారిటీ కాబట్టి మెయిన్ ఒక వీసా ఆఫీసర్ కి మీరు ఒకటి కన్ఫర్మ్ చేయాల్సింది ఏంటి అంటే, నేను జస్ట్ ఈ గేమ్ కోసమే నేను వెళ్తున్నాను, గేమ్ అయిపోయిన తర్వాత అంటే నేను గేమ్ అన్ని చూడడం అయిపోయాక నేను మళ్ళీ తిరిగి వచ్చేస్తాను అన్న కాన్ఫిడెన్స్ మీ దాంట్లో మీ చెప్పే ఆన్సర్ లో ఉండాలి. అండ్ వాళ్ళకి జెన్యూనిటీ అనేది కనిపించాలి. ఎందుకు జెన్యూనిటీ కనిపించాలంటే చాలా మంది ఏం చేస్తారంటే చాలా మంది అని చెప్పిన కొంతమంది ఈ వీసా వస్తుందని చెప్పి వీసా టెన్యూర్ అయిపోయాక కూడా ఏంటంటే వాళ్ళు USA లో ఉండిపోయి తర్వాత వేరే వీసాస్ కింద కన్వర్ట్ అయ్యి చేస్తున్నారు. అలా చేసిన వాళ్ళని కూడా రీసెంట్ గా అందరి వీసాస్ అని వెరిఫై చేసి ఎవరైతే ఇలా ఉన్నారో, ఇలా వేరే దానికి B1 B2 నుంచి వేరే దానికి ఎవరైతే కన్వర్ట్ అయ్యారో వాళ్ళందరి వీసాస్ ట్రాక్ డౌన్ చేశారు. చాలా మంది అయితే వీసాస్ క్యాన్సిల్ కూడా చేయడం అయితే జరిగింది. సో యూజువల్ గా ఈ B1 B2 వీసాలో ఏంటంటే 6 months ఆఫ్ టైం అయితే ఉంటదండి. బట్ మీరు ఈ గేమ్ కి వస్తున్నారు కాబట్టి మీరు ఇక్కడ ఒకవేళ మీకు వీసా వచ్చిందని అనుకుంటున్నాను, వీసా వచ్చాక మీరు ఇక్కడికి వచ్చినప్పుడు మీకంటూ కొన్ని టికెట్స్ మీరు ఆల్రెడీ ముందే బుక్ చేసుకుని ఉంటారు. సో దాన్ని బట్టి లేదు ఇంకా మీరు కొంచెం ట్రావెలింగ్ కూడా చెయ్యాలంటే మీరు దాన్ని బట్టి మీరు అక్కడ ఇమిగ్రేషన్ మీకు ఆన్సర్స్ ఇస్తారు. అప్పుడు కూడా మీకు ఇమిగ్రేషన్ లో మీరు ఆన్సర్ చేసినప్పుడు ఒకవేళ వాళ్ళు మీరు ఓన్లీ 1 month ఆఫ్ స్టేనే చెయ్యాలి అంటే మీరు ఆ 1 month స్టే చేస్తారు. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. లేదు మీకు ట్రావెల్ ప్లాన్స్ ఉన్నాయి, మీరు అవి కూడా ప్రూఫ్స్ చూపించినట్లయితే వాళ్ళకి ఓకే అనిపిస్తే మీకు చెప్తారు 6 months ఆఫ్ టెన్యూరిటీ ఉంది కాబట్టి మీరు అన్ని మంత్స్ కూడా ఉండొచ్చు అనే క్లారిటీ అయితే ఉంటుంది. అండ్ మీరు కనుక టికెట్స్ కనుక బుక్ చేసుకోవాలంటే నేనైతే కింద డిస్క్రిప్షన్ లో అయితే లింక్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాను. ఎర్లీ 2026 అంటే Jan 1 నుంచి అయితే చూస్తూ ఉండండి. ఎందుకంటే టికెట్స్ అనేవి
చాలా చాలా ఈ గేమ్ అనేది చాలా చాలా ఫేమస్ అండ్ ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు వెళ్ళాలని అనుకుంటారు. అండ్ టికెట్స్ ప్రైస్ కూడా మీకు ఫస్ట్ లో తక్కువ ఉండొచ్చు, మేబీ తర్వాత గ్రాడ్యువల్ గా అది పెరిగిపోతూ ఉంటుంది. అండ్ మోర్ ఆఫ్ గేమ్ బట్టి కూడా ఉంటుంది. అండ్ మీ యొక్క ఫేవరెట్ టీమ్ ఏది అనేది నాకు జస్ట్ కామెంట్ లో అయితే మెన్షన్ చేయండి. సో దట్ మీకైతే నేను లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను, మీరు ఎలా అప్లై చేయాలి, ఐ మీన్ మీ ఫీఫా టికెట్స్ ఎక్కడ కొనాలి నేను డైరెక్ట్ లింక్ అయితే కింద అయితే డిస్క్రిప్షన్ లో కాకుండా మీరు కనుక నాకు కామెంట్ చేసినట్లయితే నేనైతే మీకైతే లింక్ డైరెక్ట్ గా మీకైతే. అండ్ దీంట్లో ఇంకొక ఇంట్రెస్టింగ్ థింగ్ ఉంది, ఏంటి అంటే మీరు ఉన్న కంట్రీ వీసా వేవర్ ప్రోగ్రామ్ లో గనుక ఉంటే మీకు వీసా లేకుండానే మీరు డైరెక్ట్ ఉన్న దాంతో మీరు డైరెక్ట్ 90 days ట్రావెల్ అయితే చేయొచ్చు. అది కూడా జస్ట్ ట్రావెల్ అయితే చేయొచ్చు. అండ్ దాంట్లో ఈ వీసా వేవర్ ప్రోగ్రామ్స్ లో ఏ కంట్రీస్ ఉన్నాయో చూద్దాం. ఫస్ట్ యూరోప్, జపాన్, ఆస్ట్రేలియా, మోస్ట్లీ ఈ కంట్రీస్ లో ఉన్న వాళ్ళకైతే ఈ వీసా వేవర్ ప్రోగ్రామ్ అయితే వర్తిస్తుంది అనమాట. అండ్ దీంట్లో ఏషియాలో కూడా కొన్ని కంట్రీస్ ఉన్నాయి, బట్ ఇండియా అయితే దాంట్లో అయితే లేదండి. ఒకవేళ మీరు వేరే కంట్రీస్ యొక్క మీకు సిటిజన్షిప్ అయితే ఉంటే, ఒకవేళ మీరు దాంట్లోంచి ట్రై చేయాలనుకుంటే నేను ఒక కింద డిస్క్రిప్షన్ అయితే లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను, వీసా వేవర్ కంట్రీస్ అని చెప్పి. దాంట్లో మీకున్న సిటిజన్షిప్ బట్టి మీరు అయితే చెక్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకుంటే మీరు డైరెక్ట్ గానే వచ్చేసేయచ్చు, ఈ ప్రాసెస్ అంతా మీకు ఉండాల్సిన అవసరం అయితే లేదు. సెండ్ చేస్తాను. సో ఇదండి ఫీఫా గురించి అయితే. అండ్ మీకు గనక ఇంకా దీని గురించి ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలి అంటే నాకు గనక కామెంట్ లో గనక మెన్షన్ చేస్తే నేను దాని గురించి మళ్ళీ ఇంకొక వీడియో అయితే నేను చేస్తాను.